ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 13వ వచనము. ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించును. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనలను ప్రేమించే దేవుడు, ఆశీర్వదించి దీవించి అభివృద్ధి చేస్తానని వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు. సో ప్రేమించడం అంటే ఏంటి మనకు తెలుసు. దేవుడు మన కొరకు, మనలను ప్రేమించడం కొరకు మానవ రూపంలో వచ్చి తనకు తాను శిక్ష విధించుకొని మరి అంత కఠినమైన చావు ద్వారా మరి ఇది ప్రేమ అని ఆయన ప్రేమను వర్ణించాడు, వివరించాడు. ఆశీర్వదించడం, దీవించడం అంటే మరి మనం ఏది అడిగినా కూడా ఆయన నామంలో పట్టజారంత విస్తారమైన దీవెనలు కృమ్మరిస్తాడంట. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా దీవించే దేవుడు. దేవుడు ఎప్పుడు కూడా ఆయన మనకు దీవెనలు ఇవ్వాలని, ఆశీర్వదించాలనే చూస్తూ ఉంటాడు. ఆయన దీవెనలకు, ఆశీర్వాదాలకి మనం పాత్రులం కావాలనే ఎదురు చూస్తూ ఉంటాడు. మరి అభివృద్ధి చేయడం అంటే ఏంటి? ప్రతి విషయంలో ఫలింప చేస్తాడు దేవుడు. ఫలాలను ఇస్తాడు, ఆత్మఫలాలతో, ఆత్మవరాలతో నింపుతాడు. ఇవన్నిటిని పొందుకోవాలి అంటే మనము దేవుని క్రియలు, దేవుని మార్గంలో దేవుణ్ణి తెలుసుకొని, దేవుణ్ణి అనుసరించి, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన బిడ్డలంగా ఈ లోకంలో మనము పేరు తెచ్చుకోవాలి. ఆయన బిడ్డలంగా మనం ఎప్పుడు పిలువబడతామండి? యోహాను సువార్తలో ఉంది, ఆయన యందు విశ్వాసం ఉంచి వారందరి కూడా ఆయన పిల్లలంగా పిలువబడుటకు ఆయన అర్హత కలిగజేశాడంట. మనం ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తామో, ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతామో, ఆయన యందు నమ్మకం ఉంచుతామో, ఆయన బిడ్డలంగా మనకి సీలు వేయబడి, ముద్రింపబడి ఈ లోకంలో గొప్ప ఘన కార్యాలను పొందుకుంటాము. మే ది లార్డ్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ పీస్. హ్యావ్ అ ఫ్రూట్ఫుల్ డే.